Welcome, sir. Hey, amazing and wonderful evening to you all. My name is Madhababu Anjuri, and it's my pleasure to welcome you all to the Zoom session. Who am I to? Yes, I can. అసలు ఇప్పుడు దాకా మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఇక్కడ నుంచి కొత్త జీవితం ఎలా స్టార్ట్ చేయాలనే కాన్సెప్ట్ ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. దీనికి నాకు సపోర్ట్ ఇచ్చింది మన ఆర్కే రెడ్డి గారు, సురేష్ గారు సపోర్ట్ ఇచ్చారు, పల్లెటూరు కూర గారు సాఫ్ట్వేర్ అంతా కూడా ఆయన సపోర్ట్ ఇచ్చారు. సార్ వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఫస్ట్ ద వెల్కమ్ టు ది ఫ్యామిలీ. ఎల్ఐసి అంటే కుటుంబం, ఆ కుటుంబంలో మనందరం సభ్యులం. ఒక కుటుంబం ఎల్ఐసి ఒక అవకాశం ఇచ్చింది మనం ఇంటరాక్ట్ అవ్వడానికి. కాబట్టి అందరి తరపున ఎల్ఐసికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు వచ్చేసరికి నాకు చిరపరిచితులు. ఆయన ఏమన్నారంటే ఫస్ట్ నాతో ఇంటరాక్ట్ అయిన తర్వాత సెషన్లో మా గురువు గారు అయినటువంటి చౌడయ్య గారు, అంటే ఆయన్ని ఎస్టాబ్లిష్ చేసింది చౌడయ్య గారు, డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు చౌడయ్య గారు ఇన్స్టాల్ చేసి ఆ మొక్కకి నీరు పోసి పెంచింది ప్రసాద్ గారు. ఇప్పుడు ఆ మొక్క 2004లో ఎస్టాబ్లిష్ అయితే స్టెప్ బై స్టెప్ గ్రోత్ 2014లో బియ్యము, 2018లో డిఎం, ప్రస్తుతం జెడ్ఎం క్లియర్ తీసుకున్నారు. తన గ్రోత్ నుంచి మిగతా వాళ్ళ గ్రోత్కి ఇంకో ప్లానింగ్ అనమాట. 2023లో ఎండిఆర్ట్ అయ్యారు. డైమండ్ బ్రిగేడ్ ఉంది. 200-300 సెషన్స్ పైన చెప్పారు. లైవ్గా ఫస్ట్ కస్టమర్ నేనే. నేను సత్తుపల్లిలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నప్పుడు సత్తుపల్లి బ్రాంచ్కి ఒక ఆనందం మీద జూమ్ మీటింగ్ అడిగానండి. హోల్ హార్టెడ్గా తను చక్కగా జూమ్ కనెక్ట్ చేసి లైవ్లో ఆనంద చేశాడు. 2021 ఐ థింక్ సో లైవ్లో చేస్తే సత్తుపల్లి బ్రాంచ్ వరంగల్ డివిజన్లో నెంబర్ 1 అయింది విత్ ది సపోర్ట్ ఆఫ్ రామకృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. నా బ్రాంచ్ ఎస్టాబ్లిష్ అవడంలో నా ఏజెంట్కి ఇచ్చిన సపోర్ట్లో వీఆర్ ది రూరల్ బ్రాంచ్. సత్తుపల్లి అనేది చిన్న రూరల్ బ్రాంచ్ అండి. అంటే ఇక్కడ గొప్పతనం ఏంటంటే మీదే, మీ అందరిది. నేర్చుకోవాలన్న తపన ఉంటే మీకన్నా గొప్ప వాళ్ళు ఎవరూ లేరు మై డియర్ ఫ్రెండ్స్ ప్రపంచంలో. సో గదిలో చీకటి ఉంటే చీకటిని మనం విమర్శించు కూర్చుంటే కుదరదు. ఒక చిన్న దీపం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర ఒక చిన్న దీపం వెళ్ళడానికి చేసే ప్రయత్నమే నాది. నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కానీ ఇక్కడున్న దగ్గర దగ్గర 600 650 700 మంది దాకా జెమ్స్ ఆల్ ఆర్ ఒక స్పెషల్ యూనిక్. మీరు ఒక బ్రాండ్ అండి, మీరు ఒక బ్రాండ్. ప్రతి వ్యక్తి ఒక బ్రాండ్, ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన, ప్లానింగ్, సెమినార్ చెప్పగల కెపాసిటీ ఉంది. ఎవరిని తక్కువ అనుకోవట్లని ఈ సెషన్ చెప్పడానికి, సింహాలకి లెసన్ చెప్పడానికి వచ్చాను నేను ఈరోజు ఇంటరాక్షన్. మరొక్కసారి మేము ఇన్వైట్ చేస్తున్నాను. ఎప్పుడూ కూడా డోంట్ బి ఏ ఫాలోయర్. రాజకీయ నాయకుడికి, సినిమా యాక్టర్కి, ఇంకోటికి ఫాలోయర్గా బతకద్దు మై డియర్ ఫ్రెండ్స్. యూ మస్ట్ బి లీడర్. దానికి చేసే మొదటి ప్రయత్నం ఇది. మీరందరూ లీడర్స్, యు ఆర్ ది క్రియేటర్స్. సో కామన్గా ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఎల్ఐసిలో ఏజెన్సీ ఎక్కువ శాతం ఏంట్రా బాబు, ఈ ఆనంద ఏంటో, సీకేవైస్ ఏందో, యాప్ ఏందో, రోజు కోడి పెడుతున్నారు వీళ్ళు. ఈ కొత్త టెక్నాలజీ ఎప్పుడు నేర్చుకోను, బుర్ర పగిలిపోతుందిరా నాయన. ఇంత టెక్నాలజీ ఉంటే, ఓపిక ఉంటే నేను ఎప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేవాడిని. ఈ ఎల్ఐసి తీసుకోవాల్సిన పని ఏంది? ఇది కామన్ డైలాగ్. ఐ కరెక్ట్? కొత్తగా వచ్చిన సమస్య ఏంది? మనం సమస్య అనుకుంటున్న టాపిక్ ఏంటి? క్లా. ఐ కరెక్ట్? అందరికి ఐడియా ఉందండి క్లాన్ గురించి? దాని గురించి డిస్కస్ చేద్దాం. దాన్ని ఎలా మనం పాజిటివ్గా మార్చుకుందాం అనే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. రైట్. కామన్గా ఈరోజు ప్రపంచం అంతా భయపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచం అంతా భయపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి చేసే పనిని 100 మంది 1000 మంది చేసే పని ఒకటి చేసేస్తుంది. దానికి భయపడుతుంది. ఈరోజు ఎల్ఐసీలు కూడా ఈ సాఫ్ట్వేర్లు ఇవన్నీ వస్తున్నాయి, యాప్స్ వస్తున్నాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం భయపడుతున్నామంటే, మీరు రజనీకాంత్ సినిమా చూసుంటారు. దాంట్లో చిట్టిని తయారు చేస్తాడు రజనీ. తయారు చేసిన చిట్టిని ఒక క్వశ్చన్ అడుగుతారు, దేవుడున్నాడా అని. ఎ బ్యూటిఫుల్ ఆన్సర్. నన్ను క్రియేట్ చేసింది మా గురువు గారు, ఆయనే నాకు దేవుడు. సింపుల్ వర్డ్, యు ఆర్ ది క్రియేటర్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా మీకన్నా గొప్ప వాళ్ళు ప్రపంచం ఎవరు లేరు. నాకు కావాల్సింది ఈరోజు ఈ సెషన్లో నో యువర్ స్ట్రెంగ్త్. మీ బలాన్ని తెలుసుకోండి. ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. అద్భుతాలు సృష్టించే శక్తి మీకు మాత్రమే ఉంది. బిలీవ్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. మీలో ఈరోజు స్టార్టింగ్ ఈ పాపది ఒక్కసారి చూడండి. కల్మషం లేకుండా, సమస్యలు ఉన్నాయి ఆ తల్లికి కూడా, ఎంత తృప్తిగా, ఎంత ఆనందంగా ఉండగలుగుతుంది. నిజంగా మనం ఉన్నామా? ఒక్కసారి రియలైజ్ అవ్వండి. నేను ఎవరిని నొప్పించే ఉద్దేశం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు అద్భుతమైన వ్యక్తులు. మీ శక్తిని మీరు మర్చిపోతున్నారు. ఒక చిరు ప్రయత్నమే ఈరోజు నేను చేస్తున్నాను. ఎప్పుడు చిరునవ్వుతో జీవితాన్ని స్టార్ట్ చేయండి. ఉదయం లెగవంగానే
మా డెవలప్మెంట్ ఆఫీసర్ ఫోన్ చేస్తాడు, క్లియా ఫోన్ చేస్తాడు, పాలసీలు అవ్వాలి, ఇవన్నీ వద్దండి. ఫీల్ ఫ్రీ, రిలాక్స్. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు ఈరోజు, ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుందాం. ఉదయం లేవని ఫ్రెష్గా హ్యాపీగా నిద్ర లేవండి మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ లైఫ్లో ఇది ఫస్ట్ కాన్సెప్ట్ చేద్దాం. పైసా ఖర్చు లేని పనులే చెప్తాను నేను. బీ హ్యాపీ. ప్రపంచం ఏమీ అయిపోదు, మీరేమి చేయనక్కర్లా. మీరు చేయాల్సిందల్లా మీకోసం నిజాయితీగా ఒక ప్రయత్నం. మిమ్మల్ని మీరు నమ్మాలి మై డియర్ ఫ్రెండ్స్. నేను కోరేది ఒకటే, బిలీవ్ యువర్ సెల్ఫ్. మిగతా అన్ని సెకండరీ. మిమ్మల్ని మీరు నమ్మితే ప్రపంచం మొత్తం మీ కాళ్ళకు మొక్కుతుంది. ఆ నమ్మకం లేనప్పుడు నా వల్ల కాదులే, నేనేం చేయగలను అనుకుంటే ఫస్ట్ ఓటమికి మీరే కారణం. ఎవ్వరు మిమ్మల్ని, మీకు దిష్టి తగలదు, ఎవరు మీకు చేతబడి చేయరు. ఆటో వెనకాల నన్ను చూసి ఏడవకండి అనే డైలాగ్ కూడా పనిచేయదు మీ దగ్గర. బిలీవ్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తికి ఈ రోజు చిన్న ప్రయత్నం చేద్దాం. ప్రతి సమస్యకి సొల్యూషన్ మీ దగ్గర, మీ ఆలోచనలోనే ఉంటుందండి. సమస్య కూడా ఆలోచన వల్లే వచ్చుద్ది, సొల్యూషన్ కూడా ఆలోచనలో వచ్చుద్ది. సో ఈరోజు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లెరన్, అన్లెరన్, రీలెరన్ ఒక కొటేషన్ ఉంటుంది. నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. ఈ రోజు ఈ సెషన్లో మీరు ఇప్పుడు దాకా నేర్చుకుంటే కాసేపు పక్కన పెట్టండి. నాకు అన్నీ తెలుసు, వీళ్ళు కొత్తగా చెప్పేదని అనుకుంటే నేను చెప్పేది మీకు ఇంజెక్ట్ అవ్వదు. లెరన్, నేర్చుకున్నాం. అన్లెరన్, ఇప్పుడు దాకా నేర్చుకుంది కాసేపు పక్కన పెట్టి రీలెరన్, కొత్తగా నేర్చుకుందాం. ఒక ప్రయత్నం చేద్దాం మనం. రైట్? ఈ సెషన్ ఎవరి కోసం అండి? మన కోసం అనే డైలాగ్ మాత్రం దయచేసి ఈ సెషన్లో వాడద్దు. ఈ సెషన్ ఎవరి కోసం అంటే, అందరి వీడియోస్ ఆన్ చేసుకుంటే ఇక్కడ స్క్రీన్లో ఒక ఏలు ఒకళ్ళు చూపిస్తుంది, ఆ వ్యక్తి కోసమే పెట్టింది సెషన్. దయచేసి స్క్రీన్ ఆన్ చేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టిన వాళ్ళు కూడా ఒక్కసారి స్క్రీన్ చూస్తే ఆ వ్యక్తి కోసమే సెషన్ పెట్టాము, కేవలం అతని కోసమే. రామకృష్ణారెడ్డి గారు దాదాపు సంవత్సరం నుంచి అడుగుతున్నారు. నేను అమెరికా నుంచి దిగంగానే 8 రోజులు 50 మందికి ఫోన్ చేశా. అసలు ఏంటి క్లా ఏంటి, ఈ ఆనంద ఏంటి, ఈ CKYC ఏంది, ఈ KYC. ఎందుకంటే యాక్టివ్గా ఉండడం వేరు, మరి రియలైజ్ అవ్వడం ఒకటి, రీలెర్న్ చేసుకోవాలి. ప్రతిరోజు మీకున్న సమస్య చెప్పగలిగితేనే యూ ఫుల్ హ్యాపీ. నాకు తెలవడం ముఖ్యం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీరు తెలుసుకోవడం ముఖ్యం. సో ఈ సెషన్ ఎవరి కోసం అండి? ఒక్కసారి రియలైజ్ అవ్వండి. ఎవరికైతే ఏలు చూపబడుతుందో స్క్రీన్ అయితే ఆ వ్యక్తి కోసమే. దయచేసి నేను ఒక IAS IPS ఒక ట్రైనర్స్ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఓ పాప టాపర్ అయితే అమ్మాయిని అడిగాను, చిన్న నువ్వు ఎలా లాక్కలిగావు, ఎలా చేయగలిగావు? ఆ పాప 3 సూత్రాలు చెప్పింది. మొదటి సూత్రం, ఒక సెషన్ కానీ మీటింగ్ కానీ క్లాస్ కానీ జరుగుతున్నప్పుడు ఈ క్లాసు కేవలం నా కోసం పెట్టింది, వీళ్ళ కోసం కాదు. అదండి కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే ఈ సెషన్లో మీరు ఏలు ఇక్కడ పెట్టుకొని మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ అవుతారో మీ సక్సెస్ గ్యారంటీ. ఎవరి కోసం పెట్టింది కాదండి, కేవలం ఈ ఏలు ఎవరినైతే చూపిస్తుందో ఆ వ్యక్తి. కాబట్టి వ్యక్తిగతంగా తీసుకోండి సెషన్. దయచేసి పెన్ను పేపర్లు తీసుకొని రాసుకోవద్దు. ప్రశాంతంగా వినండి, రిలాక్స్డ్గా వినండి. మీకు సంబంధించింది చెప్తున్నాను, మీ జీవితానికి సంబంధించి చెప్తున్నాను, మీరు ఎదగాలని కోరుకొని చెప్తున్నాను, మీ భవిష్యత్తు కోరుకొని నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతాలు సృష్టించే శక్తి మీకు మాత్రమే ఉంది. బిలీవ్, నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఫార్మల్గా కంప్యూటర్ కానీ సెల్ కానీ రీఛార్జ్ ఉండాలి కదా. మీరు జెమ్స్, నేను కొత్తగా మిమ్మల్ని క్రియేట్ చేయట్లా. యు ఆర్ ది జెమ్స్, వండర్ఫుల్ పర్సన్. మీలాంటి ప్రపంచంలో వ్యక్తి ఇంకోటి లేరండి. భగవంతుడు ఎంతో జాగ్రత్తగా తయారు చేశాడు మిమ్మల్ని మీరు నమ్మండి. సో ఆ రీఛార్జ్కి వచ్చేసరికి చిన్న రీఛార్జ్ ఈరోజు నేను చేసే ప్రయత్నం. ఫార్మల్గా నేను US వెళ్ళినప్పుడు కానీ మీరు కానీ ఇంగ్లీష్ సినిమాలు ఇప్పుడు చూసుంటారు, తెలుగు సినిమాలు కూడా వచ్చేసింది. ఫక్ యూ అని బూతు మాటలు డైలాగులు చెప్తుంటారు. అంటే మనకి ఎప్పుడు కూడా చెడు ఎక్కువ ఇంజెక్ట్ అవుతుంది మన మాటల్లో. ఎదుటివాడు మాట్లాడినప్పుడు చెడుని ఇంజెక్ట్ చేసుకుంటాం, చెడు. కానీ అదే విదేశాల్లో కానీ తెలుగులో మనవాళ్ళు కూడా ఎవరన్నా తుమ్మితే ఆయుష్మాన్ భవాన్ని దీవిస్తాం. అంటే అతను ఆయుష్ పెరగాలని కోరుకుంటే మన ఆయుష్ పెరుగుతుంది. అంత స్వార్థపడి నేను నమ్మి చెప్తున్నాను. ఇది మాత్రం పక్క. ఎదుటివాడు మంచి కోరుకోండి, ఎదుటివాడి ఎదుగుదల కోరుకోండి, ఎదుటివాడు మంచిగా మారాలని కోరుకోండి. 2 రకాలు ఉంటాయి. వాడు నాశనం అయిపోవాలని కోరుకోవడం ఒకటి, వాడు బాగుపడాలని కోరుకోవడం. ఒక దుర్మార్గుడు బాగుపడాలని కోరుకుంటే అతనికి మంచిది, మనకి మంచిది. నాశనాన్ని కోరద్దండి, వాడు మంచితనాన్ని కోరండి, భగవంతుడు వింటాడు. నేను మా మిస్సెస్ ఒక లాస్ట్ ఇయర్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఆ జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళి మెట్లు ఉంటాయి, మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటే చిన్న బిడ్డని వాళ్ళమ్మ ఒళ్ళో పెట్టుకొని తీసుకొస్తుంది. అంత ముచ్చటగా ఉన్నాడు. వాడిని చూడంగానే ఎందుకు అనిపించింది, జస్ట్ చెయ్యిలా అని గాడ్ బ్లెస్ యూ చిన్న, ఆయుష్మాన్ భవానీ వెళ్ళిపోయాను. నేను చూడలా, అయిపోయింది, సీన్ అయిపోయింది.
దర్శనం అయింది. దర్శనం అయిన తర్వాత ఆడ ప్రసాదాలు భోజనాలు పెడతారు. భోజనం చేస్తుంటాడు, కూర్చున్నాం. ఈ బిడ్డను పట్టుకున్న తల్లి నా వెనక వైపు కూర్చుని అటు భోజనం చేస్తుంది. వాళ్ళ ఆయనతోనూ వాళ్ళ బంధువులతో చెప్తుంది, 10 మంది కలిసి వచ్చారు. అన్నా, పూరి వచ్చాం, జగన్నాథ స్వామి నా బిడ్డని మెట్ల మీద ఆశీర్వదించాడు, ఆయుష్మాన్ భవ అని. నేను చూసే లోపల వెళ్ళిపోయాడు ఆయన. నిజంగా చూడండి, భగవత్ స్వరూపం మనతో పాటు మాతోనే ఉంటుందండి. మీరు మంచి కోరుకుంటే మీరే భగవంతుడు. నేను నమ్మి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ యువర్ సెల్ఫ్. మంచి కోరండి, ఎదుటి వాడి భవిష్యత్తు కోరండి, ఎదుగుదల కోరండి, మీకు మంచే జరుగుతుంది. ఇప్పుడు మనమంతా క్రికెట్ ప్లేయర్స్ అనుకుందామండి. చిన్న టాపిక్ అయినా టాపిక్లోకి వెళ్దాం. మీరందరూ క్రికెట్ ప్లేయర్స్, ఓకే? క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్లో చూడండి ఎంత క్రౌడ్గా ఉంటే అంత క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్లో 2 రకాలు, యాక్చువల్గా మ్యాచెస్లో 3 రకాలు ఉంటారు. ఒకళ్ళు ప్లేయర్స్, రెండో వాళ్ళు వ్యూయర్స్, మూడో వాళ్ళు లిజనర్స్. ఇంటి దగ్గర కూర్చొని మ్యాచ్ చూస్తాం. గెలిచాడా, మనోళ్ళు ఏం ఆడారండి అంటాం. ఓడిపోయారా, వీళ్ళు ఏనాడని ఆడిచేస్తేగా, అమ్మాయిలతో డ్యాన్సులు, యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్, నేలకి ఎమ్ముకుంటుంది ఎట్టైనా కామెంట్ చేస్తాం. వాడు గెలిస్తే అప్రిషియేషన్, ఓడిపోతే తిడతాం. ఇది కామన్, దానికోసం మనం ఆడట్లేదుగా. రెండో గ్రూప్ ఉంటుంది, ఆడ కూర్చుంటారు. వాడు ఆడు, ఆడేవాడిని ఆడినవాడు. మీరు అబ్జర్వ్ చేయండి, వీడు ఆడు, ఆడేవాడిని ఆడినవాడు. ఒరే, టెండూల్కర్ ఆ బాల్ని లెఫ్ట్ తీసి రైట్ కొడితే 4 వెళ్ళేసరికి కొట్టలేదు, వీడు కొట్టడు, ఆడు కొట్టనివాడు. వీళ్ళు కామెంటేటర్స్ అనమాట, రెండో గ్రూప్. మూడో గ్రూప్ ఉంటుంది మీరు. నేను ఏళ్ళు పెట్టి చూపిస్తున్నాను, మీరు క్రికెటర్ అయితే మీ బాధ్యత ఏంది? వాడి కామెంట్కి ఆగరు, వాడి విమర్శకు ఆగరు, వాడి పొగడతకు ఆగడు, ఆడడమే మీ ప్రయత్నం, ఆడుకోవడమే, మ్యాచ్లో గేమ్ స్కోర్ చేయడమే మీ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీ 11 మంది టీంలో ఒక్కడు మీకు సపోర్ట్ వస్తాడా చెప్పండి? ఒక్కడన్నా సపోర్ట్ వస్తాడా? బ్యాటింగ్ అప్పుడు మీరు బ్యాట్ తీసుకొని బాలుతో కొట్టాలి. ఈ 11 మందిలో ఒక్కళ్ళు మీకు సపోర్ట్ వస్తారా? రారు. పక్క నుండి చప్పట్లు కొడతారు ప్రైజ్ కొడితే. ఇక మీకు ఆపోజిట్లో వికెట్ కీపర్ దగ్గర ఉన్నాడు, వికెట్ అటుపక్క, వాడేం చేస్తాడు? మీరు సింగిల్ కొడితే బ్యాటింగ్కి వెళ్ళాలనుకుంటాడు. సో ఈ విశ్వంలో మీరు ఏ పని చేసినా యు ఆర్ ది ఓన్లీ వన్. మా నాన్న సపోర్ట్ ఇవ్వలేదు, మా తాతగారు సపోర్ట్ ఇవ్వలేదు, నేను ఆ క్యాస్ట్లో బోలలేదు, నేను పెట్టుబడులు పెట్టలేను, నాకు కోటేశ్వర రిలేషన్ లేదు, ఇవన్నీ దయచేసి మానేయండి ఈ సెకండ్ నుంచి. యు ఆర్ ఏ బ్రాండ్ మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు ఎప్పుడైతే సమస్యను ఎదుర్కోవాలనుకున్నావో నిన్ను మించిన వాడి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. దయచేసి ఈ రోజు ఈ సెషన్లో ఒక్కసారి రియలైజ్ అవ్వండి. మీ వయసుతో సంబంధం లేదు, అది మీ ఆలోచనతో సంబంధం లేదు, మీ అనుభవంతో సంబంధం లేదు. ఈ రోజు నుంచి దయచేసి మీ వయసు 18 సంవత్సరాలు, నా వయసు 18 సంవత్సరాల ఒక్కరోజు, ఎందుకంటే ఒకటన్నా వేసుకుంటే కానీ చెప్పడానికి అవకాశం ఉండదు కాబట్టి 18 ఇయర్స్ టీనేజర్స్ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయండి, కొత్తగా ఉండాలి. ప్రతిరోజు బిర్యానీ పెట్టారనుకోండి, తింటారా మీరు? ప్రతిరోజు చికెన్ బిర్యానీ తింటారా? తినం, ఎగుడు కొట్టేస్తారు. సో లైఫ్ కొత్తగా ఉండాలి, జీవితం కొత్తగా ఉండాలి, ఆలోచన కొత్తగా ఉండాలి. పెద్దగా కష్టపడాల్సిన పని లేదండి దానికోసం. మీ ఆలోచన ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో ప్రయత్నాలు కూడా అలాగే వస్తాయి. సో ఈ రోజు నుంచి మన టీంలో 1 మ్యాన్ ఆర్మీ లాగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, రైట్? ఐ కరెక్ట్? కంటిన్యూ అయినా నేను ఎక్కువ టైం తీసుకోను మై డియర్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం తీసుకుంటే 55 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకుంటా, అంతే, ఎక్కువ తీసుకోను, రైట్? అయిపోయింది, రైట్. ఇప్పుడు కొత్త కొత్త డెవలప్మెంట్స్ ఉంటాయి, యాక్సెప్ట్ చేయాలి. కాన్ఫిడెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ టాపిక్స్ నేను కవర్ చేసేవన్నమాట. మనకి లెక్కల్లో ఆన్సర్ లేని క్వశ్చన్ ఉంటుంది సార్. మ్యాథమెటిక్స్లో ఆన్సర్ లేని క్వశ్చన్ ఉంటుందా? తాళాలు తయారు చేస్తారు, తాళాన్ని చెవి లేని తాళం కప్ప ఎవడన్నా తయారు చేస్తారా? కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది, ప్రతి కష్టానికి ఫలితం వస్తుందమ్మా. ప్లీజ్ బీ పేషెన్స్, నమ్మకాన్ని కోల్పోవద్దు. భగవంతుడి సహాయం ఎప్పుడూ మీకు ఉంటుంది. భగవంతుడు డైరెక్ట్గా ఆభరణాలు వేసుకున్నాడు, మనిషి రూపంలో మన పక్కనే ఉంటాయి. యూలిప్స్ జీవన సరళ చేసినప్పుడు నానా ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బంది. కేవలం యూలిప్లు జీవన సరళ అప్పుడు చెన్నైలో ఒక ఏజెంట్ని రోడ్డు మీద పడేసి కొట్టారు. బాబు మేము నమ్మి కట్టాము ఇదని. పాప ఆయన దెబ్బలు తగిలిపోయి ఇంటికి వస్తే వాళ్ళ పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్. నానా ఏమైందంటే, ఇట యూలిప్ సరళు కట్టానమ్మా, నేను 5 పైసలు తీసుకుంది లేదు, అవి మిస్సెల్ అయింది, నన్ను కొట్టారనేసరికి ఆ బిడ్డ ఏం చేసిందంటే, నా నాన్నని ఎక్కడ పరువు పోయిందో అక్కడే గౌరవాన్ని సంపాదించాలి. నేను సెషన్లో లాస్ట్ 10 మినిట్స్ ముందు ఆ పాప ఫోటో, ఆ పాప ఎంత చేసింది, ఓన్లీ మెయిల్ ఆర్డర్ బిజినెస్ మీద సిఓటి చేసింది మై డియర్ ఫ్రెండ్స్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు తన తండ్రికి జరిగిన ఒంటి మీద దెబ్బలు కొడితే
ఎక్కడ సమస్య ఉందో సొల్యూషన్ అక్కడే ఎత్తుక్కోవాలి. తాళం ఎక్కడ బారేసామో అక్కడే ఎతకాలి, పక్కింట్లో ఎతకూడదు. ఆ పాప ఛాలెంజ్గా తీసుకుని నా తండ్రిని కొట్టారు, అక్కడే గౌరవించాలి. మెయిల్ ఆర్డర్ బిజినెస్ ఇంట్లో కూర్చొని సిఓటి చేసింది. సో మన మైండ్ సెట్టే మన సక్సెస్, మన ఆలోచనే మన జీవితం. ఎవరో మిమ్మల్ని పొగడాలని కూర్చోవద్దు, ఎవరో విమర్శించారని టైం వేస్ట్ చేయొద్దు మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన వ్యక్తి మీరు, ప్రతి సెకండ్ మీకు విలువైంది. మిమ్మల్ని ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, క్లియా కాదు, జాగ్రత్తగా సెలెక్ట్ చేసి మీకు ఒక రూపాన్ని చేశారు. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సక్సెస్. అద్భుతాలు చేసే శక్తి మీకు మాత్రమే ఉంది. Thanks for watching this video. Please subscribe to our YouTube channel. This course is specially designed for insurance agents. It is a complete practical training program to upgrade your career in line with the digital era. Course duration 3 days. IDMP workshop in January. Dates January 23, 24 and 25. Class timings: morning 6 a.m. to 7:30 a.m. Zoom link will open at 5:30 a.m. What will you learn in this course? You will be trained step by step practically on the latest digital applications currently used in the insurance industry. For example, Ananda application complete process from pin to pin, usage of insurance portals, digital tools and mobile applications, many more useful applications for insurance agents. Course fee details: 3-day IDMP workshop fee, only Rs 399. Those who enroll for the 3-day course. If you want to attend monthly IDMP classes again, the fee will be Rs 399 per month. Special offer: for those who enroll by paying Rs 999. Monthly IDMP class fee only Rs 99. 12 months exclusive WhatsApp group access. Continuous support to clear doubts related to digital applications. By joining this course, you get an opportunity to transform from a traditional insurance agent into a tech-smart insurance professional. Terms and conditions applying. For more details, please contact 9885345344.